నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గుర్తుని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఆవకాయ వేస్తున్నాను. 2 కేజీలు మామిడికాయలు తీసుకున్నాను. ఒకే చెట్టు కాయలు, అది కడిగి ఆరబెట్టుకున్నాను. ఆరిన తర్వాత గుడ్డతో బాగా తుడిచేసినాను. జీడి కట్ చేసినాను. మామిడికాయల్ని ఇంట్లోనే కట్ చేసుకున్నాము. ముట్టి తీసేసి శుభ్రంగా తుడిచాలి. మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్నాము. ఎండలో ఆరబెట్టినాను. మెంతులు, ఆవాలు, రాళ్ళుప్పు, తెల్లగడ్డ ఎండలో ఆరబెట్టినాను. మామిడికాయ ఉప్పులు చేసి పెట్టుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. గ్లాస్తో 8 గ్లాసులు కొలత వేసి చూపిస్తాను. ఐదు, 6, 7, 8. కారం, మిరప్పొడి గ్లాస్ నిండుగా తీసుకోవాలి. 8 గ్లాసులు మామిడికాయ ముక్కలకి 1 గ్లాసు మిరప్పొడి. ఆవు పిండి 3/4 గ్లాసు. మెంతి పిండి 1/4 భాగం వేస్తే చాలు. 1/4. రాళ్ళుప్పు సాల్ట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ 3/4 భాగం వేసుకున్నాను. మళ్ళీ 1/4 భాగము 3వ రోజు టేస్ట్ చూసి దాన్ని వేసుకోవాలి. మనం వేయాలి. మెంతులు 1 స్పూన్, టేబుల్ స్పూన్. పసుపు పొడి 1 టేబుల్ స్పూన్. తెల్లగడ్డ ఒలిచి 1 గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. సగం వచ్చి ఒలిచి పెట్టుకున్నాను, సగం వచ్చి అట్నే కచ్చపక్క దంచుకున్నాను. ఇవి దంచుకున్నది, ఇది పొట్టు ఒలిచి పెట్టుకున్నది, అవంతా మిక్స్ చేసేవాళ్ళు. మసాలా అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. గానుగా ఆడించిన నువ్వుల నూనె 2 గ్లాసులు నూనె పడుతుంది. ముందుగా 1 గ్లాసు వేసుకోవాలి. ½ టీ స్పూన్ పసుపు దీంట్లో వేసుకుంటాను. ఆయిల్ కొన్ని ఉప్పులు తీసి కలిపి దీంట్లో వేసుకోవాలి.
ఈ మసాలా ఇప్పుడు దీంట్లో వేసుకుంటాను ఉప్పులు. దీంట్లో ఆఫ్ వేసేయండి. మిలాయి వస్తుంది. ఈ ఆయిల్ని దీంట్లో అంతా వేసి మిక్స్ చేసేయాలి. ఈ 1 గ్లాస్ ఆయిలే వేసిండేది ఇప్పుడు. ఒక గ్లాస్ ఆయిల్ వేసుకొని కలిపేసినాను. ఇప్పుడు మళ్ళీ 2వ గ్లాస్కి ఆయిల్ వేస్తాను. ఇప్పుడు 2 గ్లాసులు అయిపోయినాయి. దీంట్లో సగం, మిగతా సగం దీంట్లో. వాటర్లో కొంచెం నూనె వేస్తూ ఉన్నాను అడుగులో. మొత్తం 1 లీటర్ నువ్వుల నూనె బాటిల్లో తెచ్చున్నాము. అంతా అయిపోయింది. ఊరగాయ అంతే నూనెతోనే ఉంటా. ఇంట్లో వేసేది ఇప్పుడు బూజు పట్టకుండా ఉంటుంది. ఉప్పు, నూనె, కారము అంతా సమపాళ్ళల్లో ఉంటే బూజు పట్టకుండా ఉంటుంది. తెమ్మ అనేది తగలకుండా చూసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలి. మళ్ళీ 3 రోజులు అయినాక మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడే వేసేసామంటే ఆ ముక్కలకంతా ఉప్పుగా అయిపోయి కాస్త సాల్టీగా అనిపిస్తుంది. కూడా కొంచెం ఉప్పు ఉండాలి. ఉప్పు ఉండాలి, ఉంటేనే చెడిపోకుండా ఉంటుంది. అంటే 3వ రోజుకి మళ్ళీ చూసుకోవాలి ఉప్పు కారం అంతా. కారం అయితే సరిపోతుంది, ఉప్పు కూడా ఆల్మోస్ట్ సరిపోతుంది. లేదన్నా 3rd డే వేసుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిదే అండి ఇది. బాటిల్లో వేసేస్తున్నాము. ఈ బాటిల్కి 3/4 వరకు వచ్చింది. 3/4 కన్నా కొంచెం తక్కువే. బాగా ఎర్రగా వచ్చింది, కలర్ఫుల్గా ఉంది ఆవగా. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం. ఊరగాయ వేసినాము. ఇది 3వ రోజు. తీసి చూస్తాం అనేసి చూస్తాను. బాగా నూనె అంతా పైకి వచ్చి ఉండాలి. బేసన్లో వేసి చూపిస్తాను.
ఉప్పు కారము నూనె కరెక్ట్గా ఉండాలి, టేస్ట్ కూడా బాగుండాలి. ఆవకాయ బాగా ఎర్రగా వచ్చింది. మిరప్పొడి మిషన్లో ఆడించుకునింది, ప్యాకెట్ది కాదు. చెమ్మ తగలకుండా జాడీలో నిల్వ పెట్టుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.